ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో, మనందరి ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు ఆహార ధాన్యాల దిగుబడి 166 లక్షల టన్నులకు పెరిగింది సగటున. అంటే అక్షరాల 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కలిపి వాళ్ళు సేకరించిన ధాన్యం 2.65 కోట్ల టన్నులైతే మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మనం సేకరించిన ధాన్యం అక్షరాల 2.94 కోట్ల టన్నులు ఇప్పటికే సాధించాం. 5 సంవత్సరాలలో 2.65 కోట్లు, కేవలం 3 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇప్పటికే మనం ఆ నంబర్ దాటిపోయి 2.94 కోట్ల టన్నులు సేకరించాం. ధాన్యం సేకరణ మీద గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ చంద్రబాబు చేసిన వ్యయం ఎంత అంటే కేవలం 40,237 కోట్లయితే మీ బిడ్డ ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే ధాన్యం సేకరణ కోసం మీ బిడ్డ ఖర్చు చేసింది ఇప్పటిదాకా 55,444 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను, సవినయంగా తెలియజేస్తున్నాను. మీ బిడ్డ పరిపాలనలో ఉద్యాన పంటల పరిస్థితి చూస్తే కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మొత్తంగా 1,43,901 హెక్టార్లు అదనంగా ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగింది. ఉద్యాన పంటల నుంచి దిగుబడి తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో, బాబు గారి హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు మాత్రమే ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో రైతన్నల కష్టం వల్ల అది ఇప్పుడు ఏటా 332 లక్షల టన్నులకు పెరిగింది. అంటే ఏకంగా 104 లక్షల టన్నులు ఎక్కువగా నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరం. రైతు బాగుండాలని మనమంతా చేసే ప్రార్థనలు, మనమంతా చేసే పూజలు, మనందరి ప్రభుత్వం నిండు మనసుతో రైతన్నలకు అండగా ఉండటాన్ని దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు దీవించాడు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటే జరుగుతా ఉన్న వాస్తవాలు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచికలు. అభివృద్ధి అంటే ఎక్కడో కాదు. అభివృద్ధి అనంటే ప్రతి ఇంటా కూడా కనిపిస్తా ఉన్న సూచికలు. ఇదే సమయంలో రైతుకు తోడుగా మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి, అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో మనమేం చేశామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. రైతు భరోసా ద్వారా, కేవలం ఈ ఒక్క రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల రైతన్నల కుటుంబాలకు 27,000 కోట్ల రూపాయలు అందజేశాం. ఇందులో ప్రత్యేకత ఏమిటి అనంటే పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు, పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు, ROFR పట్టాలున్న రైతులకు, దేవాదాయ భూములు సాగులు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయంగా ఈ స్థాయిలో ఇంతగా సాయం అందిస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.
దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా గ్రామ స్థాయిలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే విధంగా ఆర్బీకే వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఏర్పాటు చేసి నీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉంది. ఈ ఆర్బీకేల ద్వారా మనం అందిస్తున్న సేవలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయిస్తా ఉంది. యంత్ర పరికరాలను కూడా గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి ఉంచే వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తా ఉన్నాం. ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం. దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రం ఒక్కటే. ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి మన ఆర్బీకేలను చూసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు పంటల బీమాగా ₹1 కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం తానే భరిస్తా ఉన్న రాష్ట్రం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోని మన రాష్ట్రం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 44,48,000 మంది రైతన్నలకు ఇప్పటి వరకు చెల్లించిన బీమా సొమ్ము అక్షరాల 6,685 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఇదే పంటల బీమా పథకాన్ని తీసుకుంటే కేవలం 30,85,000 మంది రైతన్నలకు, అది కూడా 5 సంవత్సరాలు కూడా కలిపితే ఆ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆలోచన చేయండి, అంటే ఎక్కడ 3,411 కోట్ల రూపాయలు ఆ 5 సంవత్సరాలు కలిపి. ఆ రోజుల్లో కరువు కూడా ఎక్కడ చూస్తే అక్కడ విలయతాండం చేస్తా ఉన్న రోజుల్లో, అది కూడా తక్కువ మంది రైతులకు కవరేజ్ ఇస్తూ, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ఎక్కడ ఆ 5 ఏళ్ళు కలిపి 3,411 కోట్ల రూపాయలైతే ఎక్కడ కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో 6,685 కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్కడ అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉండా. అంటే దాదాపుగా డబుల్. ఈరోజు నోటిఫై చేసిన ప్రతి పంట కూడా ఈరోజు ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అయ్యే పరిస్థితి. మీ బిడ్డకు భయం లేదు, అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడికి గాని సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా.